నూకాలమ్మా, పర్వాలేదులే. నయనీ చేతని వేపాకు రసం రాయనిద్దాం. అలాగే. ఏమైంది నయని? నాకు గాయత్రమ్మ గారు గుర్తొస్తున్నారు. నా కడుపును పుట్టి దూరం అయ్యారని బాధేస్తుంది. ఎవరో ఒకరు, ఈ ఒకరు ఎవరో, ఒకరికి ఒకరు ఒకరే కదా. భలే భలే, బాగుంది బాగుంది. హాసినిలాగా బువ్వమ్మ కూడా అర్థం పర్థం లేకుండా వాగేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలడా. అర్థం ఉంటుంది, అర్థం చేసుకోగలిగితే. వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటే మా దగ్గర ఎందుకుంటారు? ఈ పాటికి లండన్ సగం కొనేసి ఉండేవాళ్ళు. మళ్ళీ పాతికాయలు అందుకే ఇస్తున్నావమ్మా. మాయా, అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, రుచి చూడకూడదు కదా. కమ్మటి వాసన వస్తుందంటే వంట కుదిరినట్టే. ఐ సీ. అత్తయ్య, ఆనియన్స్ తీసుకురా. తెస్తున్నా. టమాటాలు ఎక్కువేయండి, వీధిలో వాళ్ళు కూడా వస్తారుగా. 100 మంది తినట్లేవే. పాప అమ్మ నయని. నేను పెద్దమ్మని, సుమన చిన్నమ్మ. మీ ముగ్గురమ్మలు వచ్చి ఆటలమ్మకి దండం పెట్టి ఆగ్రహం తప్పించి రప్పించిన అమ్మ అనుగ్రహం కావాలి అని కోరుకోండి. సుమన వెళ్ళు. నేనొట్టి మనిషిని కాను, కడుపుతో ఉన్నదాన్ని. వాళ్ళు చెప్పినట్టు చేసి ఇంకేదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏం కాదులే, వెళ్ళు. నేను వెళ్ళను. అరే రై, పర్వాలేదురా, బలవంతం చేయకు. మేమిద్దరమే ఆటలమ్మను వేడుకుంటామమ్మా. అలాగే. అమ్మ ఆటలమ్మ తల్లి, మా ఇంటికొచ్చావు. సేవతో శాంతితో నిన్ను సాగనంపుతాం. కరుణించు తల్లి. పెద్దమ్మనైనా
నా చెల్లి నైని బిడ్డని నా బిడ్డగా భావిస్తాను. మా అందరికీ అమ్మవి నువ్వు. మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మా మీద దయ చూపు. అమ్మా, మీ మొర విన్నదిలే. పాప ఆడుకుంటుందంటే ఆటలమ్మ శాంతించిందని అర్థం. అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిస్తే పూజ పూర్తవుతుంది. అలాగేనమ్మా. అక్క, నైవేద్యం తీసుకురా. సరే చెల్లి. నువ్వే నయం బువ్వమ్మా. మా సుమ్మి అయితే గాయత్రి పాప దగ్గరకు కూడా వెళ్ళడం ఇష్టం లేదంది. ఎందుకంట? అంటువ్యాధి తనకి సోకి గ్లామర్ పోతుందని అనుకుంది. అందం ఆప్యాయతలో ఉంటుంది సుమనా. సంతోషం. మీరొచ్చి పెదబావ గారి దగ్గు తగ్గించే ఉపాయం చెప్పారు కదా, ఆ పిల్లకి తట్టు నుండి ఉపశమనము కలిగించారు. మీ పనైపోతే మీ దారి మీరు చూసుకోవచ్చు. కటువుగా మాట్లాడకు చెల్లి. అమ్మా, మీరు ముందు రావడం మాకు మేలే అయ్యింది. ఆస్పత్రికి వెళ్ళకపోయినా అమ్మవారి మీద భారం వేసి ఆటలమ్మ పూజ మొదలు పెట్టాం. ఈలోపు మీరొచ్చి మీ పద్ధతిలో వైద్యం చేసి గాయత్రి పాపకి ఊరటనిచ్చారు. చెప్పండి, మీకేం కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? నైనికి ఆస్తి ఎక్కువ, పర్లేదు, మీరు బానే అడగచ్చు. మమ్మీ, అలా అంటే ఎక్కువ లాగేస్తారు మమ్మీ వీళ్ళు. దగ్గొచ్చేలా ఉంది, మీరు నమ్మలండి. అనయ్య, పసిపిల్లల క్షేమం ముఖ్యం. ఎంతకాలం చెప్పి తీసుకెళ్ళండి అమ్మా. ఏమడిగినా ఇచ్చేస్తానంది నయని. ఓయమ్మనే, పెద్దదానికి టెండర్ పెట్టినట్టున్నారు వీళ్ళు. డమ్మోడమ్మా. అడగండమ్మా. ఏమడుగుతాం సుగ్గులమ్మా? తీసుకుంటే అది మన దగ్గర కూడా ఉండకూడదు. నువ్వు కలమ్మా, అదే అడుగుదామా? దాచిపెట్టుకోవాలనుకుంటే అది పనికి రాకుండా పోతుంది కదా. తీసుకుంటే మీ దగ్గర కూడా ఉండదా? అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటారు? దాచిపెట్టుకోవడానికి కూడా ఉపయోగపడితే దానికి విలువేముంది? విలువ అని దానికి వెలకట్టలేము. అంత శక్తివంతమైనది, ప్రాణకోటికి శక్తినిచ్చేది. ఏమై ఉంటుంది బ్రో? మన వల్ల కాంది అడిగితే ఇవ్వలేకపోయామని మాట తప్పిన వాళ్ళమవుతామేమో. చూసే అడుగుతారులే, మీరు కంగారు పడకండి. ఏం కావాలమ్మా? మా ముగ్గురికి కడుపు నిండా అన్నం పెడతావా? ఇదా మీరు అడిగింది? ఇంకా ఏం అడుగుతారో అనుకున్నాం. మేము ఈరోజు ఇక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం, కానీ రోజు మా కంపెనీలో 2000 మందికి ఉచితంగా భోజనాలు పెడతామమ్మా. అవునా? మీకు మా గురించి తెలియక ఆశ్చర్యపోతున్నారు. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అడగండి, వాళ్ళే చెప్తారు. గొప్పవాళ్లే. నగో నట్రో డబ్బు కట్టు అడుగుతారనుకుంటే అన్నం పెట్టమని అడిగారు. అదే కదా, తీసుకున్నా మన దగ్గర ఉండకుండా అరిగిపోతుంది.
దాచిపెట్టుకుంటే పాచిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే పనికి రాదు. శక్తినిచ్చే ఆహారానికి అన్నదానాన్ని మించింది ఏముంటుంది? బాబుగారు, వీరికి భోజనం ఏర్పాట్లు చేద్దాం. ఓకేనండి. అతిథి దేవో భవ అంటారు. వీళ్ళు తిని వెళ్ళిపోయాక మనం భోంచేద్దాం. రే విక్రాంత్, ఇస్తరాకులు తీసుకురా. మావయ్య, ఆ సంగతి చూడు. అలాగే అల్లుడా. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ రావాలే భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ. వీళ్ళు తినగానే మనం కూడా కానియచ్చు. అన్నీ దగ్గర్లోనే పెట్టుకోండి. కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ ఓం నమః శివాయ. మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ విపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రాత్మానల భాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫల. తినండమ్మా, తృప్తిగా తినండి. ఇంకా 100 మంది తినేంతుంది. మొహమాట పడకుండా తినమంటున్నావా? ఎంతైనా తినమంటున్నావా నైని? వీళ్ళెంత తింటారో తినివ్వండి అత్తయ్య. అన్నపూర్ణేశ్వరీ అయిపోయింది. రండి రండి, పదండి. నైని, మళ్ళీ వండాలా? నిండుకుంది బాపుగారు. తినేశారు, పదండి వడ్డిద్దాం. ఆగండి, మీకు వడ్డించడం రాదు, మేం వడ్డిస్తాం. రారా. పడగా కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరిపైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట
వెన్నెలమో కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ ఇంకా చూస్తున్నారేంటి? మంచిది. సుంకులమ్మ, నయని తృప్తిగా తినమంది. నిదానంగా తినండి. బువ్వమ్మ అని నీకు ఏ అమ్మ పేరు పెట్టిందో కాని మాకు బువ్వ పెట్టకుండా చేసేలా ఉన్నావే. అందుకే ఉచితంగా భోజనాలు పెడతామమ్మా. మీకు మా గురించి తెలియక ఆశ్చర్యపోతున్నారు. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అడగండి, వాళ్ళే చెప్తారు. గొప్పగా కాదు విక్రాంత్ బాబు, గొప్పలు చెప్పుకుని తప్పు చేశాను, తెలుసుకున్నాను. వదినా, ఆ గిన్నెలో మిగిలిందే అన్నం, ఇంకేం లేదు. అది వడ్డించండి, ఈలోపు నేను తీసుకొస్తాను. అక్క, ఆ పిడికిడి బియ్యం ఇలా ఇవ్వు. పద. విశాలాక్షమ్మ తల్లి, పిల్లలు దేవుళ్ళంటారు. గాయత్రి చేత్తో ఈ బియ్యాన్ని తాకించితే అన్నపూర్ణ దేవే నాకు ఈ బియ్యాన్ని అందించినట్టు అనుకుంటాను. వీటి నుండి పెడతాను, కడుపు నింపుతాను. కుంభాలు కుంభాలు తిన్న వీళ్ళు కుండలో వండిన కొద్దన్నాన్ని క్షణంలో చప్పరిస్తారక్క. నేను చేయగలిగింది చేశాను. ఇక భారం ఆ విశాలాక్షమ్మ వాడితే. ఒక్క ముద్దలో తినేస్తారు. చాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్
భుక్తాయాసం వస్తుంది సుంకాలమ్మ. నా కడుపు నిండిపోయింది. తృప్తిగా తినగలిగాం నయని. అమ్మయ్యా. గాయత్రమ్మ గారు అన్నట్టు మంచితనం ఉన్నా ఒక్కోసారి అహంతో ప్రవర్తించి ఇబ్బందులు తెచ్చుకుంటాం.